Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తర కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ కదంబను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ది కోసమే 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును చేర్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తర కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ కదంబాను సందర్శిస్తారు. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, రాష్ట్ర మంత్రులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి కార్వార్ నౌకాశ్రయం నుండి ఒక జలాంతర్గామిలో సముద్రయానం చేస్తారు. కాగా విశాఖపట్నంలో 2006లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తరువాత సముద్రయానం చేయబోయే 2వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కావడం విశేషం. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కర్ణాటకలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత వాయుదళానికి చెందిన 2 యుద్ద విమానాల్లో ప్రయాణం చేసిన తొలి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఈరోజు కూడా కొనసాగుతుంది. జాతీయ అభివృద్ది ప్రాధాన్యతలపై నిర్ణయాత్మకమైన చర్చల ద్వారా కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సమావేశం కేంద్ర రాష్ట్రాలు సహకరించుకునే వేదికగా నిలిచింది. వికసిత్ భారత్ పై ఈ సమావేశం దృష్టి సారిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించవలసిన ఉత్తమ పద్ధతులు, వ్యూహాలను గురించి చర్చించారు. ప్రాథమిక, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది, క్రీడలు తదితర అంశాలపై ఈ సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పరిపాలనలో సాంకేతికత అవకాశాలు, మెరుగైన సరఫరాలు, పరస్పర సంబంధాలు, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దేశీయ నౌకా నిర్మాణం సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా 44,700 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రధాన నౌకా నిర్మాణాలు చేపట్టనున్నట్టు కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. దేశీయ నౌకా నిర్మాణం స్థిరమైన, పారదర్శకమైన చట్టాన్ని సృష్టిస్తాయని అన్నారు. దేశాన్ని వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ గా తీర్చిదిద్దడంలో ఇదొక కీలక ముందడుగన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశ నౌకా నిర్మాణ రంగానికి నిర్ణయాత్మక విధాన పునఃసృష్టిని ఇచ్చిందని సోనోవాల్ తెలిపారు. ఈ 2 పథకాలు 2036 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయని చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ సంస్థలతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంబంధాలు కలిగి ఉన్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. ప్రోగ్రెసివ్ అలయన్స్ లో కాంగ్రెస్ భాగమని, ఈ విషయంలో జర్మనీ కూడా వెళ్లినట్టు పిట్రోడా అన్నారని ఆయన తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను కించపరిచేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని త్రివేది విమర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల లబ్ది కోసమే 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును చేర్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. నిన్న భోపాల్లో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో MGNREGA పథకం అవినీతికి పర్యాయ పదంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి బడ్జెట్ను బాగా తగ్గించిందని కూడా ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలీలకు తగినంత పని లభించేలా చూడ్డానికి 1,51,000 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదిత బడ్జెట్ను కేటాయించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ కోసం గ్రామాల అభివృద్దిపై దృష్టి సారించామని, అన్ని అభివృద్ది పనులను గ్రామ పంచాయతీలే చేపడతాయని అన్నారు. ఈ పథకం కింద యూపీఏ ప్రభుత్వం కేవలం 2,13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం 8,53,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని చౌహాన్ స్పష్టం చేశారు. विकसित भारत के लिए विकसित गांव, जिसमें विकास के सारे काम ग्राम पंचायत तय करेगी, ऊपर से नहीं। पहले तो ऊपर से थोप दिए जाते थे काम, अब ग्राम पंचायत तय करेगी, ग्राम सभा तय करेगी। और इसके लिए जो प्रस्तावित बजट है वो 1,51,282 करोड़ पहले साल ली, ताकि मजदूर को काम भी भरपूर मिले और गांव का विकास भी ऐसा हो कि गरीबी मुक्त गांव, रोजगार युक्त गांव, विकसित गांव बन जाए। और मजदूरी न मिले तो बेरोजगारी भत्ता का पुख्ता प्रावधान, उसको और बेहतर बनाने का काम किया गया है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 129వ సంచిక కాగా, ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. కేరళ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మహిళల 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఇప్పటికే 5 మ్యాచ్ల సిరీస్లో 3-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్లోని 5వ మ్యాచ్ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. శుక్రవారం నాడు జరిగిన 3వ మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు విశాఖపట్నంలో జరిగిన సిరీస్లోని మొదటి 2 మ్యాచ్లలో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరిచి 2 మ్యాచ్లలోనూ సునాయాసంగా విజయం సాధించింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ 31 రంగాల్లో 45 కోట్ల రూపాయలను తిరిగి వినియోగదారులకు ఇచ్చినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 8 నెలల్లో 67,000 వినియోగదారుల ఫిర్యాదులను ఈ హెల్ప్ లైన్ పరిష్కరించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కామర్స్ రంగంలో అత్యధికంగా 39,000 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 32 కోట్ల రూపాయలను రీఫండ్ చేయడంలో సహాయపడిందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి, పరిష్కారాలు పొందడానికి జాతీయ వినియోగదారు హెల్ప్ లైన్ కీలక వేదికగా నిలుస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులు తమ ఫిర్యాదులను 17 భాషల్లో 1915 నెంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రానున్న 2 రోజుల్లో బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలుపుతూ ఎరుపు హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య భారత్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో 1వ తేదీ వరకు దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్లో ఈరోజు తీవ్రమైన చలి వాతావరణం నెలకొంటుందని కూడా ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తర కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ కదంబాను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం
రాజకీయ లబ్ధి కోసమే 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును చేర్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.